మీకు ఫేవరెట్ హీరో ఎవరు బేసిక్గా? ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు. చిరంజీవి గారేనా? ఓకే. సో మీకు? నేను ఇండస్ట్రీకి చిరంజీవి గారికి 150th ఫిలిం కథ రాసుకొనే వచ్చిన. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. 1 yearలో సినిమా చేసేస్తాం, 2 yearsలో లెక్కలు వేసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చాక అర్థమయ్యేది ఓహో ఇట్లుందా అని. చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. ఫస్ట్ అయితే చిరంజీవి గారు, మా బ్రదరు చిరంజీవి గారు ఫ్యాను, ఆయన సినిమాలు ఎక్కువ చూపించేది. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో మీరు స్టార్టింగ్ నుండి అంటే మీరు సినిమా డైరెక్టర్గా అవ్వాలనే అనుకున్నారు? అట్లేం లేదు, అట్లా ఏం అనుకోలేదు. బట్ సబ్కాన్షియస్లో ఉండేనేమో. స్టోరీస్ అవి రాసేది స్కూల్లో కానీ, డ్రామాలు అలా ప్లే చేసేది. సో కానీ డైరెక్టర్ అవ్వాలని అట్లా ఏం అనుకోలేదు. బట్ సినిమా చూసినప్పుడు ఈ షార్ట్ ఇలా తీసారేమో, అలా తీసారేమో అని ఇదంతా ఉండేది. సో డైరెక్టర్ అవ్వాలి అనేది మాత్రం ఎప్పుడు అనుకోలేదు. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నాను, వచ్చేసాను. ఓకే. సో ఒక సినిమాని ఎలా జడ్జ్ చేస్తారు మీరు? అంటే ఈ సినిమాలో ఈ అంశాలు ఉంటే, ఈ కామెడీ ఉంటే ఆడియన్స్ అంటే ఆడియన్స్ కన్విన్స్ అయిపోతారు. ఒక థ్రిల్లింగ్ మూమెంట్ కానీ ఏదైనా ఈ అంశాలు ఉంటే ఆడియన్స్ ఓకే. అంటే ఆడియన్స్ అని చెప్పలేం కానీ యాజ్ ఎ ఆడియన్గా నేను ఇలా ఉంటే ఫీల్ అవుతా, థియేటర్లో దీన్ని ఎంజాయ్ చేస్తాను అని మనకు కొన్ని అనిపిస్తాయి కదా, ఆ సెన్స్లోనే నేను స్టోరీ రాసుకుంటాను. ఇది కూడా అలాగే చేశాను. అంటే ఈ సీన్ దగ్గర నేను ఇలా ఫీల్ అవుతాను, ఈ సీన్కి ఇంత ఇలా ఎమోషనల్గా అవుతాను అని అనుకున్న రకంగా నేను సినిమాని డిజైన్ చేసుకున్నాను. ఓకే. సో సంతోష్ గారు, మీరు ఒక సినిమాని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే మీకు నచ్చింది, నాకు నచ్చింది ఈ సినిమా అని చేస్తారా, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఓకే ఆడియన్స్కి నచ్చుతుంది అనేది? బేసిక్గా మనం కూడా ఆడియన్స్ కాబట్టి విన్నప్పుడు ఎగ్జైట్ అయితే చేస్తాం, సింపుల్గా. మనం కూడా ఆడియన్సే కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు మన మీద. సో న్యూ కమర్ కాబట్టి మనం ఏం చేసినా క్యారెక్టర్ చేస్తే చాలు, అండ్ ఎగ్జైటింగ్గా బోర్ కొట్టకుండా ఉంటే. ఓకే. సో మీరు దీనికోసం అని ఏమైనా హోంవర్క్ చేశారా ఈ క్యారెక్టర్ కోసం? అంటే చుట్ట తాగడం నేర్చుకున్నాను. చుట్ట తాగాల దీంట్లో? నాకు ఇంకో డౌట్ ఉందండి. ఈ మూవీ టైటిల్ ఆ ఫోక్ ఎందుకు ఉంది? దానికి ఏదో పెద్ద వెనకాల కథ ఉన్నట్టుంది కదా రతన్ గారు? క్యారెక్టర్ ఏం లేదు, మరి ఎందుకు అది అంత సింపుల్ థింగ్స్తో ఎలా భయపెట్టచ్చు అనేది కాన్సెప్ట్ అనుకున్నాను. అంటే ఇప్పటి వరకు చాలా ఇలాంటి దాంతో కూడా భయపెట్టొచ్చా అనేలాగా భయపెట్టాలి ఈ సినిమాలో అని అనిపించింది. భయపెట్టడం వరకు ఓకే, కానీ సో ఈ మధ్య మనం వింటుంది, నేను చెప్తాను మామూలుగా, సినిమా గురించి కాదు, జనరల్గా ఇట్లాంటి థ్రిల్లర్స్ వచ్చినప్పుడు బయట ఆడియన్స్ నిజంగానే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఇన్స్పైర్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, న్యూస్లలో చాలా వస్తున్నాయి. సో ఐ ఫోక్ అనేది ఏమైనా ఎఫెక్ట్ చేయొచ్చేమన్నా? అయితే నేను సినిమాలో 2 డైలాగ్స్ ఉంటాయండి. ఒకటి దీని గురించే, సమాజం మనకు చాలా నేర్పిస్తుంది కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్, అదే ముఖ్యం. సమాజంలో సినిమా కూడా ఒకటి. సో దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంతేనా? ఓకే. సో మీరు జేమ్స్ గారు చెప్పండి, ఆడియన్స్ ఈ మూవీ 21st March రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎందుకు చూడాలనేది మీరు మీ మాటలో చెప్పండి. ఈ సినిమా డాల్బీ అట్మాస్లో కనుక చూస్తే సురేష్ బొబ్బులి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ అండి. మ్యూజిక్ పరంగా అద్భుతమైన సాంగ్స్ డిజైన్ చేశాడు. ఎవ్రీ సాంగ్ యాజ్ ఎ యూనిక్ ఇన్ నేచర్ అండ్ మెలోడియస్గా చాలా అద్భుతంగా కొట్టాడు. ఆడియన్స్ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. అండ్ మీకు మర్చిపోయాను, మీకు ఇది సినిమా విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై మైత్రి. దట్స్ అనదర్ ఎక్సైటింగ్ థింగ్. వాళ్ళకి నచ్చి ఈ సినిమాని నైజంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఏపీ వీఆర్ స్టిల్ థింకింగ్ ఆఫ్ వర్కింగ్ విత్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్. బట్ ఓవరాల్ ఈ చూస్తూ అనే సాంగ్ మీకు రిలీజ్ చేసాం, అది చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అయితే సురేష్ బాబులు చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, కానీ దీనికి అతను ఒక రియల్ టాలెంట్ కనిపిస్తుంది మీకు. చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఓకే. సో మొత్తానికి ద బెస్ట్ మూవీ చూస్తాం మనం 21st రోజు అని అంటున్నారు. డెఫినెట్లీ అండి. ఓకే. గట్టిగా భయపడాలంటే థియేటర్లో చూడాలి. 100% భయపడతా. 2 hours 23 minutes ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా కూర్చుంటావా? అంత కాదు, బట్ అన్ని షేడ్స్ ఉంటాయి, భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. ఓకే. సో అలాగే ట్రైలర్లో నేను ఒక గ్లిమ్స్లో చూశాను, తాగుబోతు రమేష్ గారు అంత కామెడీగా అనిపించలేదు నాకు. అంటే కామెడీగానే ఉంటారు, నాకేం అనిపించలేదు కామెడీ. తాగరు, దీంట్లో తాగే క్యారెక్టర్ కాదు, బట్ ఆయన ఉన్నప్పుడల్లా నవ్వుతారు, రిలీఫ్ ఉంటుంది. నవ్వుతారా?
ఆయన కూడా ఏదో మర్డర్ అతను చేసిన భయపడతారు, వాళ్ళలాగానే మీరు నవ్వుతారు. ఇక్కడ ఏ క్యారెక్టర్ కూడా కావాలని నవ్వించదు, బట్ వాళ్ళ బిహేవియర్కు ఆటోమేటిక్గా డార్క్ కామెడీ అన్నారు కాబట్టి. ఓకే, సో మీ మాటలో చెప్పండి ఆడియన్స్ ఎందుకు చూడాలి 21st రోజు ఈ మూవీ? కంటిన్యూస్గా సస్పెన్స్ ఫీల్ అవుతూ, థ్రిల్ ఫీల్ అవుతూ, ఆ స్మైల్, ఫేస్ మీద స్మైల్ వస్తూనే భయపడుతూ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాలి. ఆ సౌండింగ్కి 100% మీరు భయపడతారు. సో అది నాది గ్యారంటీ. సో అందుకు టీవీలో అనుకోండి అంత ఎఫెక్టబుల్గా ఉండదు. సో 4 గోడల మధ్యలో మీరు స్క్రీన్ మీద చూసి ఆ సౌండింగ్లో ఉంటే ఖచ్చితంగా భయపడతారు. సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటే థియేటర్లో చూడాలి. ఓకే, సో కృషిక గారు మీరు చెప్పేసేయండి. I think as an audience, you want to watch film like full package. So this has entertainment, suspense, romance, songs, everything. So I think people should go and watch it and they'll have fun. క్యూట్గా చెప్పింది కాబట్టి చూస్తాం. సంతోష్ గారు, మూవీ మెయిన్ మోటో ఎంటర్టైన్మెంట్ అండి. మీకు 2 hours 23 minutes ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా మూవీ చూడండి, అండ్ ట్రైలర్ నచ్చితే చూడండి. ఓకే, ట్రైలర్ మాకు నచ్చిందండి. అయితే చూడండి.